ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మూడేళ్లలో పదవికి రాజీనామా చేయటానికైనా సిద్ధమంటున్నారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానంటూ 10 టీవీతో ప్రమాణం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసి అక్రమార్కుల భాగోతం బయటపెడతానన్నారు. బండి సంజయ్ కరీంనగర్కు రైలు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శలు చేశారు. దేవుడిపైన భక్తుండాలి కానీ దేవుడితో రాజకీయాలు చేయొద్దంటున్న వెలిచాల రాజేందర్ రావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ రాజకీయాలు వేడెక్కాయి. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈసారి కరీంనగర్ బరిలో నిలిచినటువంటి ఎంపీ అభ్యర్థి నిలిచినటువంటి వెలిచాల రాజేందర్ రావు కూడా ఈసారి గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఉన్నారు. సరే, ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? చాలా తక్కువ సమయం ఉంది, ఏం చెప్తున్నారు ప్రజలకు? గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉండి కూడా కరీంనగర్కు సంబంధించి ఏ ఫెయిల్యూర్స్ చేసినారు ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల మధ్యకి వెళ్తున్నాము. అండ్ ప్రజలు ఏదైతుందో వాళ్ళకు జరిగిన ఫెయిల్యూర్స్ గురించి, వాళ్ళకున్న వరీస్ గురించి మాతో చెప్పి చాలా బాధపడుతున్నారు. మాకున్న ప్రజాప్రతినిధులు, మాకున్న గవర్నమెంట్ సరిగ్గా పనిచేయలేకపోయింది, మాకు ఈ బాధలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ పట్టణం ఉందండి. కరీంనగర్ పట్టణంలో డంప్ యార్డ్ పరిస్థితి ఎట్లుంది? మీరు ఎమర్జెన్సీగా డంప్ యార్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండే. గత 3 సంవత్సరాలుగా ఒక 5 డివిజన్లలో 20,000 మంది, మినిమం 20-30,000 మంది సఫర్ అవుతున్నారు. అక్కడ ప్రతి సమ్మరు ఫైర్ ఎమినేట్ అయ్యి స్మోక్ ద్వారా బ్రాంకల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి సీరియస్ ఎయిల్మెంట్స్, వాళ్ళకు బ్రాంకల్ ఎయిల్మెంట్స్, డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్కు సంబంధించిన సమస్య ఎన్నిసార్లు, 100 సార్లు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, గంగుల కమలాకర్ గారికి, బండి సంజయ్ గారికి విన్నతులు చేసినా కానీ పట్టించుకోకుండా ఆ రీసైక్లింగ్, ఆ డంప్ను ఏదైతుందో తరలించి రీసైక్లింగ్ చేసి పవర్ జనరేట్ చేసే ఆస్పెక్ట్ను నెగ్లెక్ట్ చేసి ఈరోజు వీళ్ళు ఎవరన్నా అక్కడికి పోతే చింతబరగలు పెట్టుకొని కొట్టే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు అంత బాధపడుతున్నారు. నేను గిట్ట ఎంపీ అయితే నేను 3 నెలల్లో ఏదైతుందో ఆ ప్రాబ్లం ఎమర్జెన్సీలో టేకప్ చేసి, బికాజ్ హ్యూమన్ హెల్త్ అండి అది, అంతకన్నా ప్రధానమైన సమస్య ఏది ఉండదు. వీళ్ళకి ప్రధానమైన సమస్యలు ఏదైతుందో వాళ్ళ ఆస్తులు కూడగట్టుకోవడము, వాళ్ళ అధికారాన్ని పెంచుకోవడం తప్ప ఇంకేది లేదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా స్మార్ట్ సిటీలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం, కరీంనగర్ను స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేశామని చెప్పి ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అది జరిగిందా? అభివృద్ధి జరిగినట్టు మీకు అనిపిస్తుంది అసలు స్మార్ట్ సిటీ? స్మార్ట్ సిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి ఎంత జరుగుతుంది అన్నది బీఆర్ఎస్ వాళ్ళే, రవీందర్ సింగ్ అన్నట్టు ఆయన ఎక్స్ మేయర్ ఏదైతుందో ఒక 3-4 సార్ల పెద్దగా పేపర్ స్టేట్మెంట్లలో 30% పందికొక్కుల్లాగా 30% తిన్నారు అని చెప్తున్నాడు. జనం కూడై కూస్తుంది 30% అవినీతి జరిగింది అని. బండి సంజయ్ కుంభకర్ణుడు, దాని మీద లెటర్ కూడా రాయలేదు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి. ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంది, మీరు వచ్చి యాక్షన్ తీసుకోండి, ఇచ్చిన టెండర్స్ క్యాన్సిల్ చేయండి, ఫ్రెష్ టెండర్స్ టేకప్ చేసేది అవుతుందో ఫ్రెష్ కాంట్రాక్టర్స్ని తీసుకురండి అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్స్ మీద ఏదైతుందో మానిటర్ చేసి అస్సలు నాణ్యత లోపించకుండా చేయించాల్సిన అవసరం ఉండే. అంటే అవినీతి పైన మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందా? 101% ఫస్ట్ డే ఆఫ్ మై ఎంపీ లైఫ్ I will give a complaint on smart city works, and then నాణ్యత ఎక్కడెక్కడ లోపిస్తుందో ఇన్స్పెక్షన్ చేస్తాము. ఇన్స్పెక్షన్ చేసి ఆ నాణ్యత ఎందుకు లోపించింది, అది పోయిన ప్రజాప్రతినిధుల కారణంగాన, ఆ టెండర్లలో ఏమేం కమిషన్లు తీసుకున్నారు, ఈ 30% భాగవతం ఏంది ఖచ్చితంగా బయటపెడతా. అటువంటి అవినీతి చేసినోని తోలు తీస్తా. నిన్న ప్రధాని మోడీ కూడా వేములవాడ రావడం జరిగింది. అక్కడ చాలా అంశాలు ప్రస్తావించారు. చాలా అభివృద్ధి చేసాం, సంక్షేమ పథకాలన్నీ కూడా బీజేపీతోనే సాధ్యమవుతాయని చెప్పి ప్రస్తావించడం జరిగింది. దీనిపైన మీరు ఏం కామెంట్ చేస్తారు? వేములవాడ ప్రజలు మొత్తం ఏమనుకుంటుందంటే మోడీ వస్తుండు, చాలా ఏదైతుందో బంగారు బిందె పట్టుకొని వస్తాడు వేములవాడకు. బండి సంజయ్ ఏదైతుందో ప్రసాద్ స్కీమ్లా 200-300 కోట్లన్నా తెచ్చేది ఉండే వేములవాడ రాజన్నకు, తేలేకపోయింది కుంభకర్ణుడు.
కానీ మోడీ పెద్ద లీడర్ కదా, వస్తున్నాడు, ఇస్తారు అని బాగా ఆశతో ఎదురు చూసిండ్రు. మోడీ ఏదైతుందో మళ్ళా ఆయన మాటకారి కాబట్టి దక్షిణ కాశీ అని చెప్పి వేములవాడ పుణ్యక్షేత్రాన్ని పలకరించిండు. దక్షిణ కాశీకి గాడిద గుడ్డి ఇచ్చిపోయిండు. ఉత్తర కాశీ ఆయన వారణాసి కాన్స్టిట్యున్సీకి ఆ వారణాసి అభివృద్ధి, వారణాసిలో ఉన్న ఆలయ అభివృద్ధికి 5,000 కోట్లు పెట్టిండండి. 5,000 కోట్లు. ఈ దక్షిణ కాశీ అని ఆయన పలికిన వేములవాడకు ఒక 500 కోట్లు, ఒక 100 కోట్లు అనౌన్స్ చేస్తే వేములవాడ ప్రజలు ఏదైతుందో పాలాభిషేకం చేద్దురు మోడీకి, గాడిద గుడ్డు ఇచ్చిపోయిండు. పక్కకు సిరిసిల్ల ఉంది, వేములవాడ పక్కకు. అక్కడ పద్మశాలి కార్మికులు, పద్మశాలి ఇండస్ట్రీ, వీవర్ ఇండస్ట్రీ ఎంత సఫరింగ్లో ఉంది, ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వారణాసిలో కూడా ఏదైతుందో టెక్స్టైల్ సిటీ, అది కూడా దానికి టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి, యూనియన్ గవర్నమెంట్ టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి ప్రతి సంవత్సరము 1000 కోట్లు పెట్టుకుంటుండు. 1000 కోట్లు. వారణాసి కూడా వీవర్స్ డిపెండెంట్ సిటీ అది. అక్కడ కూడా కంచిపట్టు చీరలు, బెనారస్ చీరలు అవి ఇవి అమ్ముతారు. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ ఉంటే 1000 కోట్లు వారణాసికి పెట్టినోడు, ఈ అస్సలు మనసు లేనోడు, అస్సలు ఏమాత్రం రాక్షస థింకింగ్ ఉన్న మోడీ ఏదైతుందో పక్కకు సిరిసిల్లలు అంత ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఈ బండి సంజయ్ ఒక్కసారి చెవు కొరకచ్చు కదా మోడీకి. అక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి సార్, కనీసం ఒక 100-200 కోట్లు అనౌన్స్ చేయండి సార్ టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి. మీరు అంటే ఎంత సంతోషిద్దురండి, పాలాభిషేకం చేద్దురు. చేనేత కార్మికులు ఎక్కువ మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నారు, సిరిసిల్లలో ఎక్కువ ఉన్నారు కదా, వారికి ఎటువంటి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది? అంటే చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వారికి ఎటువంటి చేయూతనిచ్చే అవకాశం ఉంటుంది? వారికి సాంత్వన ఫస్ట్ కావాలండి. సాంత్వన బతుకమ్మ చీరలు చేయించుకున్నారు, ఎగబెట్టిపోయినరు, అరియర్స్ మొత్తము పెండింగ్ పెట్టినరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక 50 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినా కానీ ఎట్లనన్నా వాళ్ళకి సాంత్వన ఫస్ట్ ఇవ్వాలి. సాంత్వన ఇచ్చిన తర్వాత లాంగ్ టర్మ్లో వాళ్ళ ఇండస్ట్రీ ఎట్లా సర్వైవ్ కావాలి అన్నదానికి నేను ఒక కాన్సెప్ట్ రాసుకున్నాను. ఈ పద్మశాలి వర్గాన్ని ఏదైతుందో ఏ రకంగా వీళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి. నేనేమనుకున్నానంటే వీళ్ళకు ట్రేడింగ్ లైన్లో కూడా వీళ్ళని దించాలి. ట్రేడింగ్ లైన్లో దించి సీఎం గారితో ఒప్పించి శిల్పారామం పక్కకు ఒక 2 ఎకరాల జాగా హైదరాబాద్లో మెయిన్ రోడ్కి ఇప్పించి ఒక 100 కోట్లు గవర్నమెంట్ నుంచి ఇప్పించి అక్కడ ఒక మాల్, గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ మాల్ కట్టి ఆ మాల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాగా, చెన్నై షాపింగ్ మాల్ లాగా, జేసీ బ్రదర్స్ లాగా వీళ్ళకి వస్త్ర విహార్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి సిరిసిల్ల కోఆపరేటివ్ వీవర్స్ సొసైటీ వాళ్ళది వస్త్ర విహార్ అని పెట్టేసి ఆ వస్త్ర విహార్ ద్వారా వీళ్ళని ట్రేడింగ్ లైన్లో కూడా ఎంటర్ చేసి ఆ ట్రేడింగ్ ద్వారా ఏదైతుందో ఒక్కొక్క సెంటర్ ఇప్పుడు ఆ బిల్డింగ్ ద్వారా ఒక 50 కోట్ల టర్నోవర్ అంటే 10 లక్షల రూపాయలు ఏదైతుందో రోజుకు సేల్ అయితే 50 కోట్ల టర్నోవర్ అయింది. అదే ప్రకారంగా 4-5 నెలలకు ఇంకొక సెంటర్ సరూర్ నగర్లో, ఇంకో సెంటర్ దిల్సుఖ్ నగర్లో, ఇంకో సెంటర్ కూకట్పల్లిలో, ఒక సెంటర్ ఖమ్మంలో, ఒక సెంటర్ కరీంనగర్లో, ఒక సెంటర్ వరంగల్లో. ఈరోజు జేసీ బ్రదర్స్కు 50 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్కు 32 అవుట్లెట్స్ ఉన్నాయి. ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు 50 అవుట్లెట్స్ ఉన్నాయి. వీళ్ళే కూడా 3-4 ఏళ్లలో ఒక 50 అవుట్లెట్స్ 30 అవుట్లెట్స్ చేస్తే ఒక 700 నుంచి 1000 కోట్ల టర్నోవర్ అవుతుంది. ట్రేడింగ్లో కూడా 700 నుంచి 1000 కోట్ల టర్నోవర్కు తీసుకెళ్ళి ట్రేడింగ్ ద్వారా ఒక పక్క ట్రేడింగ్ ద్వారా ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ఆ లూమ్స్ అప్గ్రేడేషను, లూమ్స్ పూర్తిగా చెడిపోయి ఉంటేదైతుందో కొత్త లూమ్స్కు సబ్సిడీస్ ఎంత మేరకు ఇవ్వగలుగుతాము, వీళ్ళకి ఎట్లాగ సహాయపడగలుగుతాము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద ఆదిత్య బిర్లా లినెన్ క్లబ్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి, రేమండ్స్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి, ఇట్లా రిలయన్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి ఏదైతుందో ఏదైనా రకంగా లూమ్స్ అప్గ్రేడేషన్ చేయడము, అక్కడ స్పిన్నింగ్ మిల్ పెట్టియడము, అక్కడ యాన్ అక్కడనే తయారయ్యేలాగా
గుజరాత్కు పోకుండా ఇవన్నీ కార్యక్రమాలకు నేను ఒక కాన్సెప్ట్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను. వాళ్ళకి చెప్పినాను కూడా. సిరిసిల్ల సీఎం గారి మీటింగ్ సిరిసిల్ల రోజు అదంతా చదివి వినిపించినాను. వాళ్ళకి చాలా చాలా ఆనందపడ్డారు. మాకు కేటీఆర్ చెప్పలేదు, ఎవ్వరు కూడా ఇంత ఆలోచన చేయలేదు మా గురించి. మీరు ఫస్ట్ టైం మాకు ఒక మనిషి మా గురించి ఇంత ఆలోచించి ఇంత రీసెర్చ్ చేసి మా జీవితాలలో వెలుగు నింపేయడానికి ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఒక ఆశ చిగురించి వాళ్ళు ఏదైతుందో నా దిక్కు చూడడం జరుగుతుంది. నేను పార్లమెంట్ మెంబర్ అయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడమే కాదు, వాళ్ళను లక్షాధికారులను చేసి ఇడిచిపెడతా ప్రతి ఒక్కరిని. చూసిన రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే గుళ్ళు, దేవుళ్ళు, రాజకీయం వీటిపైనే చుట్టూ తిరుగుతుంది రాజకీయం అంతా కూడా. ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ వస్తాయంటారా? దేవుణ్ణి పూజించడము ప్రతి హిందువు కర్తవ్యం. మనం దేవుణ్ణి పూజిస్తాం. 85% మంది భారతీయులు హిందువులే. మీరు హిందువే, నేను హిందువే. కానీ దేవుణ్ణి మార్కెటింగ్ చేసుకోలేం కదండి. దేవుడు మార్కెటింగ్ కోసం కాదు కదా. దేవుడు ఒక్కరి మనిషి కాదు, దేవుడు అందరి వాడు. సో కాంగ్రెస్లో ఉన్న హిందువులకు కూడా దేవుడే, బీజేపీలో ఉన్న హిందువులకు కూడా దేవుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో మేము వేణుగోపాల స్వామి టెంపుల్కు జాగా ఇచ్చినాము, బిల్డింగ్ కట్టించినాము 50-60 ఏళ్ళ కింద. కానీ మేము ఎప్పుడు ఊరికి పోయినా వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టించినాము మాకు ఓటేయండి అని అడగం. స్కూల్ తెచ్చినాము మమ్మల్ని ఆశీర్వదించండి, హాస్పిటల్ తెచ్చినాము మమ్మల్ని ఆశీర్వదించండి, చెరువు నింపినాము, సాగునీటి వ్యవస్థ చేసినాము మమ్మల్ని ఆశీర్వదించండి, తాగునీటి వ్యవస్థ తెచ్చినాము మమ్మల్ని ఆశీర్వదించండి, రోడ్డు తెచ్చినాము మమ్మల్ని ఆశీర్వదించండి అంటాం. దరిద్రంగా దేవుణ్ణి ఏదైతుందో వాడుకొని ఓటు అడగడం ఏంటి? అండ్ అక్షింతలు ఏదైతుందో అక్షింతలు కాని అక్షింతలను, వట్టి బియ్యాన్ని అక్షింతలు అనుడైంది. ప్రాణప్రతిష్ఠ జరగలేదు, ఆలయం పూర్తి కాలేదు. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత పూజ చేస్తే అక్షింతలు పుడతాయి. పూజ కాకముందే అక్షింతలు ఎట్లా పుడతాయండి? వట్టి బియ్యాన్ని అక్షింతలు అనలేము కదా. పెళ్ళి చేస్తే సీతారాముల వారి కళ్యాణం అయినాక అక్షింతలు వస్తాయి కదా, కళ్యాణం కాకముందు అక్షింతలు వస్తాయా? మనం ఒక పెళ్ళి కార్డు పట్టుకొని పోతాం ఎవరి దగ్గర కన్నా, ఇన్విటేషన్ కార్డు, దాంతోపాటు అక్షింతలు ఇస్తామా? వీడు నెల రోజుల ముందే ఏదైతుందో ఆలయం కంప్లీట్ కాకముందు, ప్రాణప్రతిష్ఠ కాకముందు మొత్తం దేశమంతా బియ్యాన్ని వంచి, ఇంత పసుపు కలిపి బియ్యాన్ని వంచి అవి అక్షింతలు అని చెప్పి అక్షింతలు ఇచ్చినాం కదమ్మా ఓటేస్తారా అని అడుగుతారా? ఇంత దౌర్భాగ్యం అండి. దేవుడే ఏదైతుందో పైకెళ్ళి కోపంగా ఉన్నాడు వీళ్ళ మీద. ఇంత అన్యాయమా, ఇంత అధర్మమా అని చెప్పి. అది శ్రేష్టం కూడా కాదండి యాక్చువల్గా, వట్టి బియ్యాన్ని అక్షింతలు అని చెప్పి ఇవ్వడము. సో ఇటువంటి పనులు చేస్తున్న వీళ్ళ మీద దేవుడే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇప్పుడే చూసినారు, నిన్న మోడీ గారు వచ్చినారు. దేవుని మీద నిజంగా ప్రేమ ఉంటే, ఆలయాల మీద నిజంగా ప్రేమ ఉంటే మరి వేములవాడ రాజేంద్ర స్వామిని వట్టి పేరు పలుకుడేనానండి దక్షిణ కాశీ అని ఏమి ఇచ్చినారండి? ఏమన్నా దక్షిణ కాశీకి నువ్వు 5,000 కోట్లు పెట్టుకుంటావు, ఉత్తర కాశీకి మా దక్షిణ కాశీకి ఒక 500 కోట్లు అనౌన్స్ చేస్తే మేము కూడా సంతోషిద్దాం కదా, పాలాభిషేకాలు చేద్దురు కదా. సో నువ్వు గుండుసున్నా గాడిద గుడ్డు పెట్టేసి దేవుని పేరు మీద మార్కెటింగ్ చేసుకుంటూ, దేవుని పేరు మీద ఓటు అడుక్కుంటూ, నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయకుండా నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ తేవు కరీంనగర్కు, బండి సంజయ్, నువ్వు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయవు, నువ్వు కొత్త రైల్వే లైన్స్ తేవు, హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రైల్వే కనెక్షన్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు వెయిట్ చేస్తున్నాం. సిద్దిపేట దాకా తెచ్చుకున్నారు కేసీఆర్ కేటీఆర్, కడుపు నిండిపోయింది వాళ్ళకు, వాడికి ఆపేసిండ్రు. 1.5 year అయింది. బండి సంజయ్ ఏదైతుందో నేను పక్కా లోకల్, నేను పక్కా డబుల్ పక్కా లోకల్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కదా. ఎదుటోడు ఏదైతుందో నా అటువంటి వాడు మిషన్ హాస్పిటల్లో పుట్టి, సెయింట్ జాన్ స్కూల్లో చదివి, దాని తర్వాత శాతవాహన పీజీ సెంటర్లో చదివి, నేను పౌల్ట్రీ ఫామ్ ఇక్కడనే వ్యాపారం చేసి, నేను పైప్ ఫ్యాక్టరీ వ్యాపారం చేసి నా జీవితకాలం అంతా ఇక్కడ ఉంటే ఆయన లోకలో కాదు అని అంటాడు పిచ్చి పిచ్చిగా. నేను పక్కా లోకల్ అంటాడు. ఈ పక్కా లోకల్ గాడు వాళ్ళు సిద్దిపేట దాకా తెచ్చుకొని ఆపేసాడు కదా, మరి ఆ సిద్దిపేట నుంచి కరీంనగర్కి ఎందుకు పట్టుకెరాలి? సిగ్గు మానం ఉందా అసలు? ఏమన్నా కరీంనగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? అదే ఆయన 1.5 years కరీంనగర్ దాకా పట్టుకొచ్చి ఉంటే ఆయనని ఇవాళ ఎంత ఆదరిద్దురు. పనిచేసే తత్వం లేదు, పనిచేసే శక్తి లేదు. నేను కరీంనగర్ పార్లమెంట్ మెంబర్గా అయితే 3 ఏళ్లలో కరీంనగర్కి ఏదైతుందో సిద్దిపేట నుంచి టచ్ చేయకపోతే నా పార్లమెంట్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేస్తాం. అవసరం లేదండి. ప్రజాప్రతినిధులు ఉంటే పని చేయాలి, ఛాలెంజ్ తీసుకొని పని చేయాలి. ప్రాబ్లమ్స్ తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ అండి, చిన్న 130 కోట్ల బ్రిడ్జు 5 ఏళ్ళైనా కంప్లీట్ కాదా అండి?
ఉప్పల్ కాడ 10 ఏళ్ళకెళ్ళి కంప్లీట్ అయితే లేదు. అక్కడ జమ్మికుంట మన కమలాపూర్ పోయే తోవల. అంటే మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయకపోతే 3 ఏళ్లలో రాజీనామా చేసేందుకు సవాల్ చేస్తున్నారా? తప్పకుండా చేస్తానండి. హామీలు ఇచ్చినవి ఎట్టి పరిస్థితులల్లో హామీలల్లో ఎమర్జెన్సీగా టేకప్ చేసే డంపింగ్ యార్డ్ అటువంటి ఏదైతుందో చాలా 3 ఏళ్ళ టైం తీసుకోను. 3 నెలల్లో చేసేటివి ఉంటాయి, నెల రోజులలో చేసేటివి ఉంటాయి. అవి స్మార్ట్ సిటీ అవినీతి నెల రోజులలోనే కథం పట్టిస్తా. 3 నెలల్లో చేసేటివి ఉంటాయి, 6 నెలల్లో చేసేటివి ఉంటాయి. రైల్వే లైన్ సిద్దిపేట నుంచి కరీంనగర్కు 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నా. అది చేయకపోతే రాజీనామా చేస్తా. వేరే వాటికి ఏదైతుందో వాటి ప్రణాళిక ప్రకారం టార్గెట్స్ పెట్టుకుంటా. ఆ టార్గెట్స్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ అవినీతి అండి, స్మార్ట్ సిటీ అవినీతి 100% నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి లెటర్ రాస్తా. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా వెలిశాల రాజేంద్రరావు రాజీనామా చేయడానికి సిద్ధం అని చెప్పి అనుకోవచ్చా? దీంట్లో ప్రతి హామీ అని కాదు, కొన్ని ప్రధాన హామీలు ఉంటాయి, చిన్న హామీలు ఉంటాయి. ఆ చిన్న హామీలు ఏదైతుందో దైనందిన జీవితంలో ఇచ్చిన ప్రతి చిన్న హామీకి ఏదైతుందో మళ్ళీ నువ్వు ఎదుటబడి నన్ను ఏదైతుందో ఈ గల్లీలో అది చేస్తా అన్నావు, నువ్వు రాజీనామా చేస్తావా అనేటానికి కాదు ఇది చెప్పేది. సీరియస్గా తీసుకోవాలి. ఒక పెద్ద పని ఉంటే దానికి ఛాలెంజ్ చేస్తాం మనం. ఏదైతుందో రైల్వే లైన్ అనేది చాలా పెద్ద పని కాబట్టి దానికి చెప్తున్నా. అదర్ పనులు ఏదైతుందో నేను ఫోకస్ చేస్తా, ఇంట్రెస్ట్ అని పని చేస్తా. నేను ఇక్కడికి వచ్చిందే సేవ చేయడానికి. మా నాన్నకు ఒట్టు పెట్టిన, మా నాన్నకు ప్రమాణం చేసినా నేను కరీంనగర్ ప్రజల మధ్యలో ఉంటా అని మా నాన్న నన్ను అడిగిండు. నువ్వు బిడ్డ నువ్వు ఇక్కడ ఉండాలి, కరీంనగర్ ప్రజలందరూ నీ ఫ్యామిలీ, నీ భార్య బిడ్డలే నీ ఫ్యామిలీ కాదు, నువ్వు ఇక్కడ ఉంటా అని ప్రమాణం చేయి అన్నాడు. నేను ప్రమాణం చేసినాను, ఇక్కడికి వచ్చినాను. నేను కరీంనగర్ ప్రజలకు కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను వాళ్ళ మధ్యలో మమేకమై వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కష్టసుఖాలతో పాలు పంచుకొని వాళ్ళ తలలో నాలుకనై వాళ్ళ ఆపద సంపదలో వెన్నంటి ఉండి సేవ చేసేటానికే వచ్చిన తప్ప ఇంకోటి లేదు. నేను 2 సార్లు కాంటెస్ట్ చేసిన, ఒకసారి ఎమ్మెల్యేకు ఒకసారి ఎంపీకి, 2 సార్లు ఓడిపోయినా. ఎప్పుడు గెలిచినా ఏదైతుందో నేను అత్యంత సేవా దృక్పథంతోనే ఉన్నా, సేవ చేసేటానికే వచ్చిన. అప్పుడు కూడా సేవ చేసేటోన్నే. ఇప్పుడు ఏదైతుందో మళ్ళీ మీ ముందుకు వచ్చిన, మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీకు సేవ చేసేటానికే వచ్చిన. నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరందరూ ఆదరించి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను మీకు. చివరిగా చెప్పండి, ఏ పార్టీతో ప్రధానంగా మీకు పోటీ ఉండబోతుంది అనుకుంటున్నారు? మాకే పార్టీతో పోటీ లేదండి. 2 లక్షలతో గెలుస్తున్నాం. ఆ 2 లక్షల అవతల బీజేపీ ఉంటుందని అనుకుంటున్నాం అంతే. ఇది మొత్తానికైతే ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రధాన హామీ నెరవేర్చకపోతే రాజీనామా చేస్తూ ఉంటున్నారు. ఏ పార్టీతో పోట్లేదు, ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్న ధీమా కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.